ఇంట్లో పప్పులుంటే బయట పెట్టుకొని తిన్నా కాదా బయట నా ప్రాణం బాగుంటే గుంజుడు పప్పు పూలు పెడుతు నేనే తినే బాబు ఈ ఆలేదో ముసలిగాలు వచ్చిందని ఏం తిన్నారు ఇది అబ్బాయి ఒకరు పుట్ట కలిసి బాధలు లేవే బాబు ఈ ఆలేదో దెయ్యం పోత పోతే వెళ్ళలేదు కొడుకు అలాగే అల్లరి పడుతుందండి నా గుడ్డొక్కడే గుడుగు 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 తెలియస్తున్నా బాబు అయితే తప్పగా మళ్ళీ మొక్కరుడే అమ్మా నేను ఆడపిల్లని ఆశపడి ఉంచుకున్నా తల్లి అలా మళ్ళీ మొక్కరుడే శోకాపన పెడుతుంది శోకాపన ఎదుగున్న వారి ఇలాగ ఆలోచించి తల్లిగారికి అమ్మ జడవచ్చే నా తల్ల జంగోరిగా అమ్మ నీకే కాదమ్మా నేనే పోతానే కాదు కల్లిని కొట్టేదా కల్లి దేవుణ్ణి కల్లి పోతానే కొట్టేదా కల్లి బుద్ధి మంతున్నా కల్లి చడగొత్తేరా తెల్ల జంపూరేగా కాట కొనువా అమ్మ నేనుండలేను తల్లి కాట కొనువా అమ్మ నేనుండలేనా తల్లి పుడతానే రా తల్లి నా పురాగా మాతా తల్లి పుట్టి మధ్యల తోడా తల్లి పురిగాల తోడా అమ్మని జన్మానే కొత్త మాయమ్మ పేరమ్ము తల్లిని మడతానే పుడతారా నన్ను మర్చిపోగమ్మా తల్లిని ఎదురుగా నన్ను ఎదుగుండమ్మా
పోయింది నామోలు ఊరుకుని సూచూడు పరమణ సూచూడు ఎంత తిరిగినట్టు వాళ్ళు తిరిగేది ఆ పెట్టుకున్న వాళ్ళు బంగారు పనులు కూడా ఇలా జన్మానికి వదిలేడు అది బాబు పొరబాము పెద్ద అయిపోతాయి బామయ్యమ్మా బాబు కర్ణాటక బాగా పోయింది పెంచిన తల్లికి వచ్చే పొరాకులు దాసి ఏటన్నా పొరబామయ్యా బామయ్యమ్మా పోతాను బాబు అమ్మా ఒకసారి ఇలా పెద్దలందరికీ ఏడు ఉన్నవాడిని నా చూపించమ్మా దాసి పుట్టిన వెంటనే పెద్దలందరికీ చూపించుకుంటారంటే ఏం చేయాలి బొడ్డు పోసి తాళం చేయించి అప్పుడు నలుగురికి చూపించుకుంటారు అందుకని పుట్టిన అన్ని చూపించేయమంటారంటే గుడ్డు పోయేలా గుడ్డు అనకూడదు మా చేయాలి తల్లి బొడ్డు పొయ్యి వస్తేనే పోయండి అమ్మా పొయ్యి రాకపోతే పోయొద్దు ఏ అంటే ఏముందమ్మా ఇలాగ నా పెద్ద కుమారుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో జన్మించాడమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ లో పుడితే ఇలా కుమారుడు పుట్టగానే నర్సి పెళ్లి రోజు అంట పెళ్లి రోజు ఇంటికి పోయింది తల్లి ఇంటికి పోతే ఆ కుమారుడు బొట్టు పోసి ఎవరు లేరు ఎవరో లేకపోతే అదే టైంలో మా పెద్ద అత్త వచ్చిందమ్మా నేను చూడటానికి మా పెద్ద అత్త గారు వచ్చి ఓలే కుర్రోడు పుట్టి గంట 2 గంటలు అవుతుంది ఇంకా బొట్టు పోయలేదంటే అన్నారు బొట్టు పోయలేదంటే అమ్మా ఈ కుమారుడు ఎలా పుట్టగానే నర్సి పెళ్లి రోజు అంట పెళ్లి రోజు అని కంగారుగా ఇంటికి పోయింది ఇంటికి పోతే బొట్టు కోసుకోవాలి ఎవరో కాపాలేదన్నాడు ఎవరో కాపాలేదంటే నర్సి పెళ్లి రోజు అయితే ఏమైంది నేను వచ్చాను కదా నేను కోసేస్తానని కొడి దగ్గరికి వెళ్ళిందే బాబు కొడి దగ్గరికి వెళ్తే నేను నిజంగా కోసేద్దాం అనుకున్నాను దాసి కొడి దగ్గరికి వెళ్ళి వేడి తెచ్చేసింది వేడి తెచ్చేస్తే నేను నిజంగా కోసేద్దాం అనుకున్నాను బాబు నాకు తెలియలేదు నా పెద్దకు వచ్చాను రైస్ చేయగలంట నాకు తెలియదే తల్లి తెలియపోతే వేడెట్టుకుని వచ్చేసింది వేడెట్టుకుని వచ్చేసి కుమారుడు బొట్టు అనుకుని బొట్టుకోయి బొట్టు కింద కోసేయండి బాబు ఇక్కడ ఉన్నాడమ్మా ఇక్కడ ఉన్నాడమ్మా నీ తొప్పలేదు బాబు నీ తొప్పలేదు బాబు నా కొడుకే బంగారు చెప్పులు తెచ్చి పన్నీర్ తెచ్చేది పద్మావు